మహిదర్ వైబ్స్, ట్రెండింగ్ విత్ మహిదర్, మహిదర్ పాడ్కాస్ట్, మహిదర్ ఫ్యాక్ట్స్, ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి. మనకు తెలుసు కదా మన మహిదర్ ప్రో, జబర్దస్త్ మహిదర్. సో ఈయన ఈ వీసా స్కామ్ గురించి వీడియోస్ చేశాడు. హౌ ఫన్నీ ఇట్ ఈస్. అది చూడంగానే నవ్వు వచ్చింది నాకు. నేను నిన్న నైట్ చూశాను. ఈయన వీడియో చేసిన సంగతి మనకు తెలియదు. ఈయన ఏ ఛానల్లో ఏ వీడియో ఎప్పుడు పెడతారో మనకు తెలియదు కాబట్టి అన్ని ఛానల్స్. సో ఒకటి ఛానల్ మాత్రమే ఫాలో అవుతుంటాం, రివ్యూస్ ఛానల్లో మాత్రమే చూస్తుంటాం. ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు దానికే ఉంటారు కాబట్టి దాంట్లో ఎక్కడ పెట్టలేదు. బట్ ట్రెండింగ్ విత్ మహిదర్ అనే ఛానల్ ఉంది. సో దాంట్లో పెట్టాడు, బాగానే చూశారు. కాకపోతే ఇక్కడ ఈయన నిజంగా ఇంత పెద్ద యూట్యూబరు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇష్యూ. సో ఓకేనా, ఈయన మాట్లాడలేదు. ఈయన ఎప్పుడు మాట్లాడారు తెలుసా? అందరూ మే 31 అయినా మే 31 మళ్ళీ అది ఇది బరువు పోయితాను అవసరంగా. మే 31 జూన్ 1 మాట్లాడితే ఈయన ఫస్ట్ వీడియో జూన్ 2 చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారనో, వాళ్ళు ఈయన మీద కేసులు పెడతారనో, లేకుంటే స్ట్రైక్లు వేస్తారనో, లేకుంటే సాటి యూట్యూబరు తోటి యూట్యూబరు మనం ఎందుకులే వాళ్ళ గురించి మాట్లాడడం అనో ఆగిపోయాడు. సో ఎప్పుడైతే యూట్యూబర్స్ వీడియోస్ చేశారో అప్పుడు వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చేసింది ఆనంద్ బ్రో వీడియో, మే 31 వీడియో చేశారు. నేను జూన్ 1 మార్నింగ్ వీడియో చేశాను. ఆయన మే 31 ఈవినింగ్ చేశారు, నేను జూన్ 1 మార్నింగ్ వీడియో చేశాను. ఆయనకి మంచి వ్యూయర్షిప్ వచ్చింది, నాకు మంచి వ్యూయర్షిప్ వచ్చింది. నా ఛానల్లో ఫస్ట్ టైం అనుకుంటాను 2 lakhs వ్యూస్ రావటం. ఫస్ట్ టైం నేను ఎప్పుడో ఛానల్ పెడితే ఇప్పుడు రావటం ఫస్ట్ టైం. సో మరి ఖచ్చితంగా మేమిద్దరమే చేసింది. సో దాని తర్వాత మిగిలిన వాళ్ళు చేశారు. మహిదర్ ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు అసలు కాన్సెప్ట్ ఏంటనేది మహిదర్ బ్రోకి తెలియదు. ఆ వీడియో మీరు చూస్తే ల్యాగ్ ఉంటుంది, మొత్తం ల్యాగ్ ఉంటుంది. అండ్ దాంట్లో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే సరిపోతుంది. మీరు వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు ఓపిక్గా. కామెంట్స్ చూస్తే నీకు టాపిక్ తెలియదు, నువ్వేదో అందరూ మాట్లాడుతావు, నువ్వు మాట్లాడుతున్నావు చాలా మంది చెప్పారు, ల్యాగ్ మాట్లాడుతున్నావు, సొల్లు మాట్లాడుతావు, అది అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ పక్క రోజు ఇంకొక వీడియో చేశాడు. ఇక్కడ నుంచి 2-3 వీడియోలు చేస్తారు. ఎందుకంటే సో చాలా మంది చేస్తున్నారు, ట్రెండింగ్ టాపిక్, వ్యూయర్షిప్ వస్తుందని చెప్పి ఆయన కూడా చేయడం మొదలుపెట్టాడు. భయం అంటే అందరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా భయపడలేదులే అని చెప్పి చేస్తున్నాడు ఆయన. సో ఆయన దగ్గరికి ఎవరు బాధితులు వెళ్ళింది లేదు, ఆయన దగ్గర బాధితులు ఎవరితో ఆయనతో మాట్లాడింది లేదు, ఆయన ఎక్కడ ఏది వినిపించింది లేదు, కనీసం ఒక ప్రూఫ్ కూడా ఆయన అక్కడ ఎక్కడ సబ్మిట్ చేసింది లేదు ఆయన వీడియోస్ ఒక్కటి కూడా. ఆయన మాట్లాడితే స్కామ్ గురించి మాట్లాడాడు. అయ్యా ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది, అన్ని కోట్ల స్కామ్ జరిగింది, బుద్ధి ఉందా అసలు, స్కామ్ ఎలా చేస్తారో, ఎలా చేయాలనిపించింది అని ఒక ఉపోద్ఘాతం అయితే ఇచ్చాడు. అప్పుడు అక్కడ కాలింది నాకు. మనం తక్కువ తిన్నావా, మనం డబ్బులు తిరిగిచ్చావా, సరే పోనీ అంత కాకపోతే ఎంత వచ్చిందో అంత డబ్బులు తిరిగిచ్చావా, ₹1 అని ఇచ్చావా ఎవరికైనా వెనక్కి? ఏం చెప్పావు వీడియో పెట్టి? నేను డబ్బులు వెనక్కి తిరిగిస్తాను, చాలామంది వేశారు వాళ్ళకి వెనక్కి తిరిగిస్తాను కొంతమందికి, ఎందుకంటే వాటి వల్ల నాకు ఏమీ అవ్వదు, నాకు కావాల్సింది చాలా డబ్బులు, వచ్చింది చాలా 60 లక్షలు 70 లక్షలు, నీకు కావాల్సింది మేము 10-11 వచ్చినట్టున్నాయి, కరెక్ట్గా నెంబర్ తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, నువ్వు వెనక్కి తిరిగిస్తాను. అసలు స్కానర్లు పెట్టి అడుక్కోవటం అనేది తప్పు. నీకు యూట్యూబ్ గైడ్ లైన్స్ తెలుసు కదా, నువ్వు పెద్ద యూట్యూబర్వే కదా, నువ్వు అందులో యూట్యూబ్ కోర్స్ కూడా నువ్వు అమ్ముతుంటావు, మొన్నటి వరకు అమ్మావు, ఇప్పుడు అమ్మట్లేదు అనుకుంటా. మరి నీకు యూట్యూబ్ కోర్స్ కూడా అమ్మే నీకు తెలియదు, మళ్ళీ నువ్వు వీళ్ళ మీద మాట్లాడు. ఇప్పుడు మాట్లాడడం తప్పనిలా. సో ఎవరైనా మాట్లాడచ్చు, దొంగ అని అరవచ్చు, తప్పు లేదు. చెక్కలు నరికే వీరప్పను సో మొక్కలు నాటంలో తప్పు లేదు అన్నట్టు నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడడంలో తప్పు లేదు. కాకపోతే ఫస్ట్ మన కింద ఉండే నలుపును కూడా మనం చూసుకోవాలి కదా, అది నువ్వు మిస్ అయ్యావు. నువ్వు అకౌంటబిలిటీగా లేవు. ఫస్ట్ నువ్వు అకౌంటబిలిటీగా ఉంటే ఓకే, నీ మనస్సాక్షి మీద ఒట్టేసుకుని చెప్పు, నిజంగా నువ్వు బాధితుల కోసం నిలబడుతున్నావా చెప్పు, నిజంగా నిలబడతావు నువ్వు? అసలు ఎవరితో నువ్వు బాధ్యులతో మాట్లాడావా? ఒక్కళ్ళని నీకు అప్రోచ్ అయ్యారా నిన్ను? కనీసం ఎవరైనా నీకు మెసేజ్లు పెట్టారా? ఎవరైనా నీకు డాక్యుమెంట్స్ షేర్ చేశారా? కనీసం నీకు ఎవరైనా ఫోన్ కాల్లో మాట్లాడారా? ఒక్కటైనా ఉంటే ఆ ప్రూఫ్లు నువ్వు పెట్టు కనీసం. జస్ట్ అందరు చేస్తున్నారు, నువ్వు చేయటమే. పోనీ ఇది ఎవరో స్టార్ట్ చేశారు, సో అందుకని వాళ్ళని చూసి నేను స్టార్ట్ చేశాను అంటే లైక్ ఇది ఈ ఇష్యూని గట్టిగా రైజ్ చేసింది ఎవరంటే ఆనంద్ బ్రో ఫస్ట్. కాకపోతే యాక్చువల్గా ఈ ఇష్యూ ఎప్పటి నుంచో వస్తుంది. ఈ ఇష్యూని ముందు మాట్లాడింది వేరే ఒక ఆయన, యూకేలో ఒక ఆయన ఉంటాడు. ఆయన కాకుండా వరంగల్ షోను అని ఒక అబ్బాయి ఉంటాడు, మేబీ అబ్బాయి స్టూడెంట్ అనుకుంటే చదువుకుంటున్నాడు. యాక్చువల్లీ అతను మాట్లాడాడు ఫస్ట్ ఈ వీడియోని. అతను దానికి ఎక్కువ మందికి రీచ్ రాలేదు, 15,000-16,000 చూసారు ఆ టైంకి, అది ఎక్కువ రీచ్ రాలేదు. సో ఎప్పుడైతే ఆనంద్ బ్రో ఈ ఇష్యూని టేకప్ చేశాడో, ఆయన ఫస్ట్ వీడియో ఆయన ఛానల్లో చేశాడో, ఇట్ వెంట ఇంటూ వైరల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. చాలా పెద్ద వాళ్ళకి ఈ ఇష్యూ ఒకటి జరుగుతుంది అని చెప్పి తెలిసింది అంటే బికాస్ ఆఫ్ ఆనంద్ బ్రో. దెర్ ఇస్ నో డౌట్ ఏంటంటే ఆయన ఫస్ట్ వీడియో చేశారు, ఖచ్చితంగా ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. బట్ ఇతని దగ్గరికి వచ్చేసరికి ఇతను ఆనంద్ బ్రో పేరు, ఇప్పుడు నేను ఏజూడ్ బ్రో ఆయన వీడియో చూసా, ఆయన కూడా ఇలా జరిగింది నాకు క్లారిటీగా తెలియదు, నేను ఇట్లా ఆనంద్ వ్యూస్ అనే ఛానల్లో ఆ వీడియో చూశాను, కాబట్టి ఈ వీడియో తర్వాత ఎవరైనా చూడండి వెళ్ళి అని చెప్పి క్లెయిమ్ చేశాడు. ఆయనకి 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈయన ఛానల్ ఫాలో అవ్వమని చెప్పాడు, ఈయన ఛానల్ చూడమని చెప్పాడు. సో ఖచ్చితంగా ఆయన దాంట్లో నుంచి ఎంతో కొంత వ్యూయర్షిప్, ఎంతో కొంత సబ్స్క్రైబర్ బేస్ ఈయనకి టర్న్ అవుతుంది కదా ఆనంద్ బ్రోకి.
అలా టర్న్ అవుతుంది అని తెలిసి కూడా ఆయన ఇది చూడండి అని చెప్పి ఈయన ఛానల్ నేమ్ కరెక్ట్గా అక్కడ ఇచ్చాడంటే మనం అర్థం చేసుకోండి. మరి అలాంటి పర్సన్ నువ్వు ఎందుకు ఇక్కడ అలా మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదంటే నీకు ఎగెయినెస్ట్గా ఆయన వీడియోస్ చేశాడు ఆనంద్, అందుకని నువ్వు ఆయన గురించి చెప్పట్లేదు, ఆయన గురించి మాట్లాడలేదు. బట్ అదే ఏజుడికి ఎగెయినెస్ట్గా కూడా ఆనంద్ బ్రో వీడియో చేశాడు, ఒక వీడియో దమ్ము లేదా సంథింగ్ ఏదో చేశాడు. నాన్ వేసిన టైంలో ఒక వీడియో చేసి కౌంటర్ వీడియో అది డిలీట్ చేసిన తర్వాత ఆనంద్ బ్రో కూడా ఆయన నేర్చుకున్నాడు, ఆ వీడియో కూడా ఉంది. అది గ్రేట్ కదా నిజంగా ఏజుడు కంపేర్ టు మనోడు. కనీసం మనోడు పేరు చెప్పడం కూడా అంత భయం అయితే ఎలాగా, అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే ఎలాగా, ఇది అనమాట. ఇది కాసేపు పక్కన పెడితే డబ్బుల దగ్గరికి మళ్ళీ అగైన్ వద్దాం. నువ్వు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు, వాళ్ళకి తిరిగి ఇచ్చావా లేదా, అసలు నువ్వు అన్ని అప్పులు కట్టావు, సో దాని మీద ఒక అకౌంటబిలిటీ ఉందా నీకు? ఒక వీడియో చేసావా నువ్వు, దాని తర్వాత ఎంతమందికి ఎన్ని అప్పులు ఇచ్చావు, ఎంత డబ్బులు వచ్చింది, అది 1,00,000 రాని 2,00,000 రాని ఎంత వచ్చింది, ఎంత కట్టావు, సో ఇది వీటికి ఇంత కట్టాను, ఇంకింత అప్పు ఉంది నాకు, ఇలాగా నువ్వు ఎప్పుడైనా చేసావా వీడియో? నష్టపోయిన వెంటనే వీడియో చేసిన నువ్వు, డబ్బులు వచ్చిన వెంటనే వీడియో చేసిన నువ్వు, డబ్బులు వస్తుంటే వేరే వాళ్ళు అడ్డుకున్నారని చెప్పి చేసిన వీడియో నువ్వు, అంతా అయిపోయిన తర్వాత ఇంత వచ్చింది, ఇంత వాళ్ళకి కట్టాను, ఇంత వీళ్ళకి కట్టానని, సో నీ కోసం ఎవరైతే ₹4 డబ్బులు ఇచ్చారో వాళ్ళకి కనీసం నువ్వు చెప్పావా? నువ్వు చెప్పలా. ఆ వీడియో కింద కామెంట్స్ చూడు, నువ్వే స్కామ్ స్టార్వి, నీకు మళ్ళీ ఇంకా డబ్బులు అవసరమా, ఇగో ₹10 ఇస్తాను తీసుకో, ఇప్పుడు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ వీడియో చేయడం కోసమే కదా నువ్వు ఈ వీడియోస్ చేస్తుంది అని చెప్పి నీ వీడియోస్లో కింద కామెంట్స్ ఉన్నాయి. అలాంటిది నీ క్రెడిబిలిటీ. ఇప్పుడు నువ్వు పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తున్నావు, దానికి నువ్వు 2 సోనీ కెమెరాలు కొనుక్కున్నావు అన్నావు, మొన్నే నష్టపోయానన్నావు, ఇప్పుడు సోనీ కెమెరాలు కొనుక్కున్నాను. ఓకే, కార్డ్స్లో కొనుక్కున్నావో, దేంతో కొనుక్కున్నావో, క్రెడిట్ కార్డ్తో కొనుక్కున్నావు, నీ దగ్గర ఉన్నంత పెట్టి కొనుక్కున్నావో నాకు తెలియదు. 2 సోనీ కెమెరాలు అంటే దగ్గర బేసిక్ మోడల్ అయినా ఒక 50,000 ఉంటుంది ఒక కెమెరా. 2 కెమెరాలు 1,00,000, ఇంకొంచెం బెటర్ కెమెరా తీసుకున్నావు అనుకో ఒకటి 1,00,000-1,50,000 ఉంటుంది, ఓ 3,00,000. వీటికి అకౌంటబిలిటీ ఏది మరి? ఈ డబ్బులకి, ఆ డబ్బులు వచ్చి ఈ డబ్బులా, లేకపోతే ఇవి వేరే డబ్బులా, పోనీ ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టావు, ఆ డబ్బులు ఏంటి, అవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడావు? వీళ్ళ గురించి నువ్వు వీడియో చేసావు, తప్పనను నేను, బట్ నీ గురించి నువ్వు ప్రాపర్గా అకౌంటబిలిటీ చూపించట్లేదు. అది చూపించి ఇది వీడియో చేసావు అనుకో, నీ కింద అలాంటి నెగిటివ్ కామెంట్స్ రావు, నిన్ను ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకళ్ళు క్వశ్చన్ చేసే పొజిషన్లో నువ్వు ఉన్నావు, మళ్ళీ నువ్వు ఇంకొకరు క్వశ్చన్ ఎలా చేస్తావు అనేది ఇక్కడ నా క్వశ్చన్. నీకు అర్థమవుతుంది ఆ లాజిక్? ఫస్ట్ అది నువ్వు గమనించాలి. నీ ఛానల్ కిందే అడిగారు ఎవరైనా నీకు కౌంటర్ వీడియో ఇస్తే బాగుండు అని కూడా చాలామంది అడుగుతున్నారు, అందుకే చేశానేమో నేను ఈ వీడియో. సో నేను ఏమంటానంటే ఫైనల్గా మహీధర్ బ్రో, ఫస్ట్ నీ కింద ఉంటే నలుపు చూడు. నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేసావు, మళ్ళీ నిన్ను తిరిగి వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయకూడదు అనుకుంటే నువ్వు అకౌంటబిలిటీ చూపెట్టు, అప్పుడు నిన్ను అందరు నమ్ముతారు. అదనమాట జనాలు అంటుంది. అంటే జనాలు ఏమంటున్నారంటే నువ్వు జనాల దగ్గర నుంచి డబ్బులు అడుక్కొని అట్లయితే స్కామ్ చేసావో, వాళ్ళు కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళు ఇంకో రకంగా స్కామ్ చేశారు, ఇద్దరు చేసేది స్కామే అని అంటున్నారు. అది కాదు అని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళకి ఎలా ఉందో నీకు అలాగే ఉంది. కాబట్టి నీకు ఎంత డబ్బులు వచ్చాయి, నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టావు, ఎంతంత ఏం చేసావు అనేది నువ్వు ఒక చూపెట్టాలి. అక్కడ ఆ అకౌంటబిలిటీ చూపించావు అనుకో, ఆటోమేటిక్గా నీకు క్రెడిబిలిటీ అనేది వచ్చేస్తుంది. తెప్పించుకో, అది చాలా ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ అనేది. ఎందుకంటే మీకున్న సబ్స్క్రైబర్లకి మీ వ్యూవర్షిప్కి అసలు సంబంధమే ఉండట్లేదు ఏ ఛానల్లో కూడా. ఆ క్రెడిబిలిటీ మీరు కోల్పోతున్నారు కంప్లీట్గా. దాన్ని మళ్ళీ మీరు గెయిన్ చేసుకోవాలంటే ఇదే మార్గం. ఒక వీడియో చేయండి క్లియర్గా, మొత్తం డబ్బులకి ఎంతంత వచ్చాయి, ఏంటి, ఏం చేశారు, ఏంటి, లేదా పోనీ వెనక్కి ఇచ్చేసారా ఎవరికన్నా, అప్పుడు అర్థమవుతుంది అనమాట. నేను చాలా సాఫ్ట్ స్పోకెన్లోనే మాట్లాడాలని అనిపిస్తున్నాను. మేబీ ఎక్కడ తప్పుగా కానీ మాట్లాడలేదని నా అభిప్రాయం. మాట్లాడినా కూడా మీరేమనుకోవద్దా. జై హింద్.